ఎస్టీలు నా ఎస్టీలు అంటూ అందరినీ మోసం చేసిన ఘనత ఒక జగన్కే చెందుతుందని, జగన్ హయాంలో దళితులకు ఒరిగిందేమీ లేదని సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. పల్నాడు జిల్లాలో జరిగిన నియోజకవర్గ స్థాయి మాలల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కన్నా లక్ష్మీనారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి పాలనలో దళిత బహుజనులకు తీరని ద్రోహం జరిగింది. సంక్షేమ పథకాలు పొందడం ప్రజల హక్కు, జగన్ వేసే భిక్ష కాదు అని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ పేరును విదేశీ విద్యకి తొలగించి నీ పేరు పెట్టుకుంటావా జగన్ అని ప్రశ్నించారు. 27 పథకాలు రద్దు చేసి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు నవరత్నాలకు మళ్లించిన జగన్ రెడ్డికి ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో జగన్ రెడ్డి పాలనకి చరమగీతం పాడి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవాలని కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. వేదిక మీద పెద్దలు, ఈనాడు ఆలల ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి నమస్కారం. జై భీమ్. నాకన్నా ముందు మాట్లాడి అనేక విషయాలు చెప్పారు. ఇవాళ ఎన్నికల్లో ఉన్నాం. మే 13వ తేదీన ఈ రాష్ట్రానికి, దేశానికి సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మన దగ్గరికి అనేక పార్టీలు, అనేక నాయకులు, అనేక కుల పెద్దలు మన దగ్గరకు వస్తారు. ఓటేస్తే మన పని మనం చేసుకుంటూ మన బిడ్డల భవిష్యత్తుని మనం కాపాడుకోగలం అనేటువంటి ఆలోచన మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సమయంలో వస్తారు, అప్పటిదాకా వ్యాపారాలు చేసుకుంటారు, అప్పుడు వస్తారు. అప్పటిదాకా వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాడు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడానికి చాలా తేలిక. కానీ నిరంతరం ప్రజాసేవలో ఉన్నవాడు వాడితో పోటీ పడలేడు. కానీ మనం నిరంతరం ప్రజాసేవలో ఉన్నటువంటి వాడి చేత సర్వీసెస్ చేయించుకుంటాం. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి ఆడు పెట్టే డబ్బు చూసి నీకెందుకు రాజకీయం అని మాత్రం మనం మాట్లాడగలుగుతాం. మహాత్మా గాంధీ మళ్ళీ పుట్టి వచ్చినప్పుడు 1947లోనే నీ సమయం, 1947తోనే నీ పని అయిపోయిందయా, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్తాం. ఎందుకంటే ఆ ఎన్నికల సమయంలో వాళ్ళు చూపించేటువంటి ప్రలోభాలకి మనం లొంగిపోయి మంచి చెడు మర్చిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటిదాకా పెద్దలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఈ రాష్ట్రంలో తన పార్టీ పుట్టుకే ఒక మోసపూరితమైనటువంటి పుట్టుక. తన తండ్రి ఆశయాలకి ఎన్నుపోటు పడిచి తన స్వార్థం కోసం దేశంలోనే అత్యంత ధనికవంతుడు కావాలి అనేటువంటి ప్రధాన లక్ష్యంతో ఎవరినైతే మోసం చేస్తే అధికారంలోకి రాగలమో ఆ వర్గాలందరినీ కూడా మోసం చేసి మొదలకు వచ్చి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా ఈ రాష్ట్రంలో అత్యంత ద్రోహం ఎవరికి చేశారా అంటే జగన్మోహన్ రెడ్డి దళితుడికే. బాబు
పెద్దలందరూ చెప్పారు. అమ్మఒడి మీకు 13,000 ఇస్తున్నారు, మాకు 13,000 ఇస్తున్నారు. దళితులకి ఏమన్నా అదనంగా ₹1 అదనంగా ఇస్తున్నాడా? ఇవ్వట్లా. పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు 2,000 ఉన్న పెన్షన్ ని ₹2,000 చేస్తే ఆయన 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు. కానీ పెన్షన్ మీకేమన్నా అదనంగా ఇస్తున్నాడా బాబు?